వచ్చి ఓజస్ గంభీర సూపర్ సినిమా. కాకపోతే ఓన్లీ యాక్షన్ కావాలంటే మాత్రం సూపర్ సినిమా. అసలు కేజీఎఫ్ లెవెల్ అంటే కొద్దిగా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంటుంది. ఫుల్ ఎలివేషన్లు, కొత్తగా ఇచ్చారు ఎలివేషన్స్ కూడా, రొటీన్గా కాకుండా. ఐ లైక్ ఇట్. సీన్స్ బాగున్నాయి, విజువల్స్ సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి కొన్ని విజువల్స్ అయితే, అసలు సెక్సీ అంతే. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు మామూలుగా కాదు అంతా. మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, మొత్తం ఊతకోత కోసేసాడు తమన్ భయ్య. అసలు స్పెసిఫిక్గా ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి, డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ ఛానల్ తర్వాత బాగా కష్టపడి నటించారు. ఎస్, అంటే ఆ ఎఫర్ట్ కనబడింది నీకు. హీరోయిన్ ఏదో చేసిద్దే అసలు అనుకుంటాం, కానీ బాగానే చేసింది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి. మిగతా వాళ్ళందరూ కూడా ఓకే, అలా వాళ్ళ క్యారెక్టర్స్లో బాగానే చేశారు. అర్జున్ దాస్కి మరీ పెద్ద క్యారెక్టర్ ఏమి ఇవ్వలేదు, బట్ ఓకే, ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన కూడా బాగానే చేశాడు. ఇంకా ఎస్, ఆమె మాత్రం చింపేసింది. డబ్బింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఆమెకు రాసుకున్న సీన్స్, ఆ క్యారెక్టర్ ఐ లైక్ ఇట్. కమింగ్ టు యాక్షన్ అండ్ ఫైట్స్, యాక్షన్ స్పెసిఫిక్గా కొన్ని సీన్స్ నాకు బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమాక్స్ దగ్గరలో పవన్ కళ్యాణ్ వ్యాన్ వేసుకునేసి బేసిక్లీ ట్రక్ లాంటిది ట్రక్ వేసుకుని వచ్చేస్తాడు, బాగుంది. రెగ్యులర్గా కాకుండా కొత్తగా చూపించాడు. పోలీస్ స్టేషన్లో బేసిక్గా భయపడతాడు అనమాట. జనాల్ని భయపెట్టి, మెయిన్గా ఒక పోలీస్ ఆఫీసర్ని భయపెట్టి నిజం చెప్పాడు. చంపుతాము అన్నట్టు చెప్పేస్తాడు, చంపేస్తాడేమో అని భయం పుట్టిస్తాడు, కానీ ఏం చేయడు. అంతా బాగుంది అంటున్నాడు, ఎక్కడో కొడుతుంటావా. ఎస్, నెగిటివ్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ రెగ్యులర్ మూవీ, సో అది మీకు కొద్దిగా డిసప్పాయింటింగ్గా అనిపించచ్చు. అండ్ ఫుల్ యాక్షన్, అవుట్ అండ్ యాక్షన్ లాగా ఉంటుంది అసలు. మీకు అక్కడక్కడ కొద్దిగా డ్రామా తప్ప మెయిన్గా యాక్షనే ఉంటుంది అంతా. సో యాక్షన్ మరీ ఎక్కువ చూడాలంటే నాకు ఇష్టం లేదంటే మీకు కొద్దిగా నచ్చదు సినిమా. మిగతా యాక్షన్ అది ఇబ్బంది కాదు అంటే మాత్రం వెళ్ళిపోండి, సినిమా చూసేయండి. థియేటర్లో చూడాలి, థియేటర్లో చూస్తే నాకు ఫీల్ వస్తుంది. కానీ మంచి జనాలు ఉండే థియేటర్కి వెళ్ళండి భయ్యా చెప్తున్నాను. అది ఉంటే మాత్రం ఇంకో లెవెల్లో ఉంటుంది సినిమా మీకు. అది లేదంటే బాగుంటుంది, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవరికి వెళ్ళకుండా ఉంటాడు కాబట్టి. బట్ స్టిల్ అది ఉంటే ఆ వైబ్ వేరు. అది ఉండేలాగా చూసుకుని ఎంజాయ్